వెల్కమ్ టు విజన్ అమరావతి న్యూస్. నెల్లూరు సిటీ సెప్టెంబర్ 21 జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్ 2025వ కార్యక్రమంలో భాగంగా మహిళల స్వీయ సంరక్షణ కోసం కరాటే చాలా అవసరం అన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ మేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో మేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి సభను ఉద్దేశించి మాట్లాడారు. నమస్కారం. ఈరోజు కిన్సిటోరియా థర్డ్ నేషనల్ లెవెల్ కరాటే ఛాంపియన్షిప్ 2025 జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన కరాటే మాస్టర్స్కి, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన కరాటే మాస్టర్స్కి, అదేవిధంగా వేదిక ఇచ్చిన నా సోదరి పెద్దలు అందరికీ, అదేవిధంగా స్టూడెంట్స్కు, ప్రత్యేకమైన తల్లిదండ్రులందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు కరాటే ఎంత అవసరమో దీన్ని బట్టి ఈరోజు మనకు అర్థమవుతుంది. ఇంత పెద్ద ఎత్తున తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడం అంటే చాలా గొప్ప విషయం. వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈరోజు కరాటే కంపల్సరీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సెల్ఫ్ డిఫెన్స్ మనం సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, ప్రధానంగా బాలికలు ఈరోజు సమాజంలో వాళ్ళు ఎదుర్కొంటున్న అత్యాచారాల విషయంలో కానీ, ఇంకా ఎన్నెన్నో సమస్యల విషయంలో కానీ ఈరోజు ధైర్యంగా ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఈరోజు కరాటే నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే శరీరం ఫిట్నెస్ కానివ్వండి, దారుణ్యం కానివ్వండి, ఆరోగ్యంగా ఉండాలని కానివ్వండి, అందులో చేతులతో ఫైట్ చేసే విద్య ఉంటే అది కరాటే విద్య. ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి, ముందుకు తీసుకెళ్ళాలి. ప్రత్యేకంగా తల్లిదండ్రులు కూడా చాలామంది కరాటే, మా అమ్మాయికి ఎందుకులే, మా అబ్బాయికి ఎందుకులే, అమ్మాయి కరాటే నేర్చుకుంటే అమ్మాయి సున్నితత్వం పోతుంది అని అనుకునే రోజులు కావు. ప్రతి ఒక్కరూ పిల్లల్లో తల్లిదండ్రులు ప్రోత్సహించి రోజుకి 1 గంట సేపు వాళ్ళని కరాటే ప్రాక్టీస్ చేసుకుని తెలుసుకునే విధంగా నేను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కరాటే నేర్పించే మాస్టర్లు కూడా చాలా పట్టుదలతో ట్రైనింగ్ చేసి ఈరోజు కాంపిటీషన్స్ కూడా పార్టిసిపేట్ చేయడం అంటే చాలా గొప్ప విషయం. వాళ్ళలో ఒక పట్టుదల ప్రేరేపించడం కూడా మనకి ఈరోజు ఈ కాంపిటీషన్ దోహదపడుతుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కరాటేకి ఇంత పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ, ఇదే విధంగా ఈ సంస్థ ప్రతి సంవత్సరం కూడా వేదికమానంగా ముందుకు పోవాలని, ఎదగాలని, ఇంకా అందరినీ స్టూడెంట్స్ని అందరినీ ఆరోగ్యవంతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినారని నేను సెలవు తీసుకుంటున్నాను.